హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇక సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సమ్మర్లో మనం ఏం తీసుకున్నా కూడా వేడి చేసేస్తుంది అనమాట. అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా, లేదు అంటే నాన్ వెజ్లు తీసుకున్నా కూడా వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగ తీసుకుంటే చలువ చేస్తుంది అంటారు కదండి. వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా చలువ చేస్తుంది అని కూడా అంటారు. ఈ మజ్జిగ వాటర్ కంటే కూడా మనకి ఇంకా బాగా చలువ వచ్చేసి ఒక జ్యూస్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పౌడర్ని మనం నెల రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ పౌడర్ చేసుకోవడానికి 100 గ్రాముల వరకు సోంపు, 200 గ్రాముల వరకు పటిక బెల్లం, అలాగే ఒక 15 వరకు బాదం పప్పు కూడా తీసుకున్నాను. ఈ పౌడర్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఈ సోంపుని అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ కొద్దిగా మనకి సోంపు కొద్దిగా వేడి అయితే చాలండి. మరి ఎక్కువ ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కొద్దిగా సోంపు వేడి అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. సోంపు తొందరగా పురుగు పట్టేస్తుంది కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇందులోని ఒక 15 వరకు బాదం పప్పులు కూడా వేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4 నుండి 5 యాలకులు కూడా వేస్తున్నాను. ఈ యాలకులు అయితే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ యాలకులు వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం పటిక బెల్లం తీసుకున్నాం కదండి, ఆ పటిక బెల్లంని ఈ విధంగా రోట్లో వేసేసుకొని కొద్దిగా ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇందులో మనం షుగర్ కంటే కూడా పటిక బెల్లం యూజ్ చేసామనుకోండి, వేడి అనేది తొందరగా తగ్గిస్తుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ పటిక బెల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మిక్సీలో అయితే వేయలేం కదండి. ఈ విధంగా దంచేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకు మంచిగా వస్తుంది అనమాట. నేనైతే మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే అలాగే పలుకుల్లో అయినా వేసుకోవచ్చు. మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మరో 100 గ్రాముల వరకైనా పటిక బెల్లం అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 200 గ్రాముల వరకు పటిక బెల్లం అయితే తీసుకున్నాను. మెజర్మెంట్తో చెప్పాలి అంటే 200 గ్రాముల వరకు పటిక బెల్లం, 100 గ్రాముల వరకు సోంపు, అలాగే 15 వరకు బాదం పప్పులు, 4 నుంచి 5 యాలకులు అయితే తీసుకున్నాను. నేనైతే ఈ మెజర్మెంట్తో తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, సోంపు అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ సోంపు బాదం పప్పులు వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోనే మనం దంచి పెట్టుకుని ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తటి పౌడర్లా చేసుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే బయట అయినా పెట్టుకోవచ్చు అండి. సోంపు వేయించి వేసుకున్నాం కాబట్టి మనకి పురుగు పట్టడం అలా ఏముండదండి. 1 మంత్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు ఒకసారి నీళ్ళలో మిక్స్ చేసి కూడా చూపిస్తాను. కూల్గా ఉన్న వాటర్ని ఒక గ్లాస్ వరకు తీసేసుకొని అందులో 1 స్పూన్ దాకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం డైరెక్ట్గా తీసేసుకోవడమే. ఇందులో మనం సోంపు యాలకులు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం పటిక బెల్లం వేసుకున్నాం కదండి, ఆ పటిక బెల్లం ప్లేస్లో మీరు నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు. పటిక బెల్లం వేసి చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. సోంపు వేసాం కాబట్టి డైజెషన్ కూడా యూస్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచిగా యూస్ అవుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. మనకి ఈ సమ్మర్లో చాలా బాగా చలువ చేస్తుంది అనమాట. ఎంత వేడి ఉన్నా కూడా ఇట్టే తగ్గించేస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో మనం కంపల్సరీగా తీసుకోవాల్సిన ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఈ జ్యూస్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ నేనైతే పచ్చి మామిడికాయ మీడియం సైజులో ఉన్న పచ్చి మామిడికాయని అయితే తీసుకున్నానండి. ఈ మామిడికాయని కుక్కర్లో ఈ విధంగా పెట్టేసుకొని మామిడికాయ మునిగేంత వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట.
చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ మామిడికాయని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మామిడికాయ చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా జీలకర్ర, 2 స్పూన్ల దాకా సోంపు అయితే వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఏం వేయించిన అవసరం లేదండి, కాస్త వేడైతే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర సోంపు ఇందులో వేసేసుకోవాలి. హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే పటిక బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ పటిక బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు. ఈ పటిక బెల్లంని మనం అలాగే డైరెక్ట్గా గ్రైండ్ చేయలేం కాబట్టి ఈ విధంగా దంచి వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా 1/2 కప్పు దాకా పటిక బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని బాగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ని మనం రెడీ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ని ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే మనకి మామిడికాయ కూడా కొద్దిగా వేడి అనేది చల్లారిందనమాట. ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ గుజ్జంతా ఒక బౌల్లోకి ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. మామిడికాయ వేడి చేస్తుంది అనేసి మీరు అనుకోవచ్చండి. మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి వేడి అనేది ఇంకా తగ్గిస్తుంది అనమాట. పచ్చికాయ తీసుకున్నాం అనుకోండి మనకి వేడి అనేది చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉడికించి తీసుకుంటే ఇంకా వేడిని తగ్గిస్తుంది. మామిడికాయ గుజ్జునంతా ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళని 2 గ్లాసుల వరకు వేసుకోవాలి. వేసేసుకొని ఈ మామిడికాయ పేస్టు ఈ నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఈ సోంపు పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని అయితే 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇందులోని 2 స్పూన్ల దాకా హనీని కూడా వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో హనీ అయితే మీకు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం డైరెక్ట్గా గ్లాసులకు సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకొని ఇలాగే డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి చల్లగా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగే తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన జ్యూస్ అన్నమాట. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మనకి వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి, ఆ వేడిని ఇట్టే తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్తో సంబంధం లేకుండా నీరసం రాకుండా చాలా హెల్దీగా ఉంచే ఈ రెసిపీని రోజు పొద్దున్నే 1 కప్పు తీసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అసలే వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. పిల్లలు వాటర్ తాగకుండా కూడా తాగరు కొంతమంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం తాగమని చెప్పినా కానీ వాళ్ళు అస్సలు తీసుకోరనమాట. అలాంటప్పుడు ఈ విధంగా రోజుకి 1 కప్పు చేయించామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 గ్లాస్ వరకు పాలు, 2 గ్లాసుల వరకు నీళ్ళైతే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పాలని 1 పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు చూడండి ఇక్కడ నేనైతే సబ్జా గింజలు తీసుకున్నానండి. ఈ సబ్జా గింజలు అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదండి, మనకి నార్మల్ షాపుల్లో అయినా చిక్కుతాయి, లేదు అంటే ఆన్లైన్లో అయినా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. నేనైతే 100 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. 75 రూపీస్ ఏం పడిందండి. ఈ సబ్జా గింజల ప్లేస్లో మీరు చియా గింజలు అని వస్తాయండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో 2 స్పూన్ల దాకా సబ్జా గింజలు అయితే వేస్తున్నాను. వేసేసుకొని ఈ బౌల్ నిండా ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు అనేది మనకు తొందరగా నానిపోతాయండి, 10 నిమిషాల్లో నానిపోతాయి అన్నమాట. ఈ గింజలు వచ్చేసి మనకు 1 గింజ బరువు ఉంటుంది కదండి, అలా 10 రెట్లు బరువు పెరుగుతుంది అనమాట ఈ వాటర్ పీల్చుకొని. అలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి. మంతెన సత్యనారాయణ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఛానల్లో అయితే దీని గురించే ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. చూడండి ఇప్పుడైతే మనకు పాలు కూడా చక్కగా మరుగుతూ ఉన్నాయి. ఇందులో 1 కప్పు దాకా నేను ఓట్స్ అయితే తీసుకున్నానండి. ఈ ఓట్స్ని ఈ పాలల్లో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఫ్లేవర్ ఓట్స్ కాకుండా నార్మల్ ఓట్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుంటే చాలా బాగుంటాయి. మేమైతే అవే యూజ్ చేస్తామన్నమాట. మనకి ఈ ఓట్స్ కూడా తొందరగా ఉడికిపోతాయండి, పెద్దగా టైం ఏం పట్టదనమాట. 2-3 నిమిషాల్లోనే ఓట్స్ అనేది చక్కగా ఉడికిపోతాయి.
ఇప్పుడైతే నేను ఇక్కడ 1 కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ బెల్లంని ఒక బౌల్లో వేసేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ అయితే వేసేసుకొని బెల్లంని అయితే బాగా కరిగించుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి చక్కెర బదులు బెల్లం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. చూడండి మనకు ఓట్స్ కూడా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే మనం ముందే నానబెట్టి పెట్టుకున్న ఈ సబ్జా గింజలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్ల దాకా నేను సబ్జా గింజలు అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో పాలు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మరి కొంచెం పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ను కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇందులో 1 కప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నానండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం బెల్లం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా బాదాంని అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాదాంని సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ వచ్చేసి మనం ఆపిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బనానా అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ బనానా వేసుకుంటున్నాను. మా పిల్లలు ఆపిల్ కంటే కూడా బనానాని ఇష్టంగా తింటారండి. అందుకోసం అనేసి నేనైతే ఈ విధంగా బనానాని అయితే కట్ చేసి వేసుకున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం ముక్కలు కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీని వచ్చేసి నేను ఒక 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ విధంగా చేసేసుకొని మనం మార్నింగే 1 కప్పు దాకా తీసుకున్నాం అనుకోండి, మనం నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసిన రోజుకి ఇది తీసుకున్న రోజుకి మీకు చాలా తేడా అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఉన్న పాలు వల్ల పిల్లలకి కాల్షియం అందుతుంది. నెక్స్ట్ సబ్జా గింజలు వేసుకున్నాం కాబట్టి పొట్ట ఫిల్లింగ్ అనిపిస్తుంది. దాంట్లో ఉన్న ఫైబర్ బాగా అందుతుంది వాళ్ళకి. కొంతమంది పిల్లలైతే పాలు తాగడానికి కూడా ఇష్టపడారు కదండి, స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ఓట్స్ కూడా మనకి ఒక ధాన్యం గింజ లాంటిదే కాబట్టి పిల్లలకైతే హ్యాపీగా చేసి పెట్టచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి నీరసం లేకుండా చాలా బాగుంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు. మెయిన్గా మనకి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో పిల్లలు కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరనమాట. అలాంటప్పుడు మనం ఈ విధంగా 1 కప్పు చేసి ఇచ్చామనుకోండి పిల్లలకు కూడా నీరసం అనేది లేకుండా వాళ్ళ పొట్టకు కూడా హాయిగా ఉంటుందన్నమాట. ఇందులో మనం సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్, బనానా, బెల్లము ఇలాంటివి వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకైతే హ్యాపీగా చేసి పెట్టచ్చు. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యంతో ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి ఎంత వేడి ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుంది. ఇందులో మనం సగ్గుబియ్యం వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమ్మర్లో మన బాడీకి బాగా కూల్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1 కప్పు దాకా సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. వేసేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని 15 to 20 మినిట్స్ పాటు ఈ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. చూడండి సగ్గుబియ్యం అయితే చక్కగా నానాయి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్న ఈ వాటర్లో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ సగ్గుబియ్యంని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం కలుపుతూనే ఉడికించుకోవాలండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. సగ్గుబియ్యం నేను కొంచెం పెద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నగా ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. చూడండి సగ్గుబియ్యం అయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యంని ఒక స్ట్రైనర్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకొని పైన నుండి నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి సగ్గుబియ్యం అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవటానికి నేను ఇక్కడ కొద్దిగా పచ్చి పాలను అయితే తీసుకున్నాను. 2 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని అయితే వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
మనము ఈ కస్టర్డ్ పౌడర్ని పచ్చి పాలల్లోనే కలుపుకోవాలండి. వేడి పాలల్లో కలుపుకున్నామనుకోండి ఉండలు కట్టేస్తుంది. చూడండి, మనం పాలనైతే ముందే స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఈ పాలల్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ పాలంతా బాగా మరిగించుకోవాలి. ఈ పాలు కాస్త చిక్కబడ్డాక చిన్న కప్పుతో 1 కప్పు దాకా షుగరు, మనం ముందే కలిపి పెట్టుకునే ఈ కస్టర్డ్ పాలను కూడా ఈ విధంగా వేసుకుంటూ ఒక చేత్తో కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనమేం ఎక్కువ మరిగించిన అవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి కాస్త చిక్కబడాలన్నమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారాకైతే చూపిస్తున్నాను. పాలైతే మనకి మరి కాస్త చిక్కబడ్డాయి అన్నమాట. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం ముక్కలైతే కొద్దిగా వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. మనం ముందే ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ సగ్గు బియ్యం ఇందులో బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను షుగర్ వేసి చేసుకున్నాను కదండి. మీరు షుగర్ ప్లేస్లో పటిక బెల్లం వేసైనా చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా ఫ్రూటీ అయితే వేసానండి. వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి. అప్పుడు చల్లగా సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగే తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ సమ్మర్లో ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా వద్దనకుండా తాగేస్తారు. ఇంకా మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేసి చేశానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సమ్మర్లో మనకి వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి. నార్మల్ ఫుడ్ తీసుకున్నా, నాన్ వెజ్లు తీసుకున్నా వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసామనుకోండి, వేడి అనేది వెంటనే తగ్గిస్తుంది. మన పొట్ట కూడా హాయిగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంతేండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.